గుర్తొచ్చి నాకు మన బావే గుర్తొచ్చాడు. అయితే పిలిచేద్దాం. డీజే టిల్లు బావా ఇమ్ము. డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు కొట్టది తిన్ మారు. బావా మాకు సంబంధాలు చూస్తున్నారు, నువ్వే ఏదో ఒకటి చెయ్యి. నేను ఏదో ఒకటి చేస్తే మీ సంబంధాలు క్యాన్సిల్ అయిపోతాయి. ఎవరు చేసుకోడు. అది కాదు బావా, నువ్వు నన్ను పెళ్లి చేసుకో. నేను చేసుకోనే. నీకు రష్మి లాంటి పాపనిస్తా. నువ్వు రష్మి లాంటి పాపని ఇస్తే మళ్ళీ నేను గాలోని ఎత్తుకోవాలి. నాకెందుకు అదంతా మరి నీకు ఎలాంటి అమ్మాయి కావాలి బావా? ఈ డీజే ఇమ్ము చేసుకునే అమ్మాయి అంటే అట్లా ఉండాలి. చూడగానే దిల్లు డీజే లెక్క కొట్టుకోవాలి. వెళ్ళండి బయటికి. డీజే ఇమ్ముకి వచ్చే అమ్మాయిని చూడాలనుకుంటున్నారా మీరు? ఒక్క నిమిషం. వర్ష పటాసు పిల్ల తాకగా పటాసు పిల్ల దిల్లంతా దిల్లానా. వర్ష మన ఇద్దరు ప్రేమించుకున్నాను మన ఇంట్లో చెప్పా. మా అమ్మ వాళ్ళు అడుగుతున్నారు నువ్వు ఎక్కడ చదివావు? ఓయేలా చదువుకున్నా. అది ఓయో కాదు ఏయు. ఓ ఓకే. నిజం చెప్పు వర్ష, ఏం చేస్తున్నావు? నన్నే అనుమానిస్తున్నావా ఇమ్ము నువ్వు? నిజంగానే ఈ క్వశ్చన్ నన్ను అడుగుతున్నావా వర్ష నువ్వు? నేను ఇంత చండాలంగా ఉంటావు, నువ్వు అందంగా ఉంటావు, నన్ను ఎలా ప్రేమించావు వర్ష? చూడిమ్ము, భూమి మీద జనాలు పెరుగుతూ ఉంటారు, భూమి మాత్రం పెరగదు. మరి నాకేంది వర్ష, పెరుగుతూనే ఉంది. అది కాదు, నువ్వు భూమి లాంటోడివిరా. అంటే భూమిలో కప్పేస్తావా వర్ష నన్ను? అబ్బా నేను ప్రేమతో చెప్తున్నానయ్యా. ప్రేమ ఉందా? ఆ. అయితే పద అలా తుప్పల్లోకి వెళ్ళి ప్రేమించుకుందాం. అమ్మో ఇవన్నీ పెళ్ళైన తర్వాత. అరే అన్ని పెళ్ళైన తర్వాత అంటే నీ మొగుడు ఒప్పుకోవాలి కదా వర్ష. అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవా? కనీసం ముద్దే పెట్టాలని నేను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు? సర్లే, నేను పెట్టాలంటే సిగ్గు, నాకు నువ్వు పెట్టొచ్చు. ఎలా అయితే ఓకే. ఎవడు వర్షాయుడు? పోలీస్ చెప్పుర్రి. కలదల్ తీరా బూమరాంగ్. మీ ముఖం చూసి ఊరుకుంటున్నాను. ఏం జరుగుతుంది వర్ష? వాడాలి ఎవరు? నేనా? ఫస్ట్ వాడా నేనా? ఏదో ఒకటి చెప్పు వర్ష. ఏంటి పోసాని గారు వస్తున్నారు నాకు. ఇది పార్క్, పబ్లిక్ న్యూసెన్స్ చేయొద్దు. ఇంకోసారి కనిపిస్తే లోపలేస్తా. ఈ ముద్దులు ఇవన్నీ వద్దు, ఆ? డైరెక్ట్ డిన్నరే. ఎప్పుడు? 31st ఆ రోజు అందరూ న్యూ ఇయర్ చేసుకుంటారు, కానీ నీకు ఫ్రీడమ్ వస్తుంది ఆ రోజు. ఎందుకు వర్ష? ఆ రోజు ఉంది గట్టిగా. ప్లాన్ చేసుకో. ఫస్ట్ నైట్ ఇంటికి రమ్మంది వర్ష. నాకెందుకో దీన్ని చూస్తుంటే చిన్న సైజు రాధికలాగా కనపడుతుంది, కానీ వర్షాలకు కనపడట్లేదు ఇది. వర్ష గొంతిడిపోతుంది, దాహం. తీసుకొస్తా. వద్దు, నేను తీసుకొస్తా. వర్ష నేను తాగొస్తా కదా. వర్ష ఎవడీడు? పాలోడిమ్ము. ఏ బాబు, లేవు. ఏ వాడు చచ్చిపోయాడు. ఎవడు చంపాడు వర్ష? నేనే చంపేశానిమ్ము. ఎందుకు? మార్నింగ్ పాలు వేయడానికి వచ్చాడు, నన్ను అదొకలా చూశాడు, చంపేశాను. పాలేసినోడు వస్తే పాలు తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టాలి. వాడినే పెట్టేవేందే నువ్వు? సరే వాడిని తీసుకెళ్లి కప్పెట్టేసే. జాగ్రత్త. ఐ హావ్ వన్ సజెషన్ ఫర్ యూ. వెళ్ళి ప్రొడక్షన్ వాడికి ఒక కాఫీ చెప్పి కాలు మీద కాలు వేసుకుని కూర్చొని తాగుతా ఉండు. ఏదో కష్టపడి ఒక్కనే నవ్వితని ట్రై చేస్తే జాగ్రత్త. ఏందే ఇది దా పట్టు. ఇమ్ము, ఏంది? ఈ శవాలను కప్పెట్టే ఉద్దేశంలో మనం ఏదో చేద్దాం అనుకున్నది మర్చిపోయావేమో. ఇంకా లేదు వర్ష, ఉన్నది మొత్తం పోయింది. అవుతుంది. సరే ఆగు, కొంచెం టాయిలెట్కి వెళ్ళి వస్తా. ఇవ్వు. వద్దిమ్ము. ఇమ్ము. వీళ్ళంతా ఎవరు వర్ష? బంతి భోజనాలకు వచ్చినట్టు ఇంతమంది వచ్చారు. అంటే బేసిక్ గా ఏమో నిన్న నా బర్త్డే జరిగిందా, బర్త్డే లో కేక్ చేశాను నేను. ఆ కేక్ లో బల్లి పడింది, అది వీళ్ళు తిని చచ్చిపోయారు. అమ్మో నీతో చాలా కష్టం. ఇలా అయితే నేను కేసులో ఇరుక్కుంటా. ఆ పోలీసుడికి ఫోన్ చేస్తాను. పోలీసుడు ఫోన్ దీనిలోంచి వస్తుంది వర్ష. ఒక్క నిమిషం ఆగు. ఎందుకు వచ్చాడు వర్ష మళ్ళీ? ఏ బాబు, ఏ పెద్ద మనిషి ఈవెంట్లు చేసా బాబు. ఈడెందుకు
చచ్చిపోయాడు వర్ష? ఏమైంది? అంటే నువ్వు అలా వెళ్ళినప్పుడు ఆ కేక్ లో చిన్న ముక్క ఆయన కూడా తిన్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ప్లాన్ ఏంటో చెప్పు. నా దగ్గర ఒక 1 కోటి రూపాయలు ఉంది. ఆ 1 కోటి రూపాయలు తీసుకొని మన ఇద్దరం ఎక్కడికైనా పారిపోదాం. నేను కింద క్యాబ్ లో వెయిట్ చేస్తాను, నువ్వు వచ్చేసే. వర్ష వర్ష The subscriber is currently switched off. Please try after some time. ఏమిది రాధిక ఇది? నేను వెళ్ళిపోతాను, నువ్వే చంపావని చెప్తాను. డీజే టిల్లు పేరు హలో కంట్రోల్ రూమ్, ఏమైంది? కృష్ణబాబు గారు బండి పట్టుకున్నారా? అసలు ఫోన్ కృష్ణ గారు సార్, మీకు పెద్ద ఫ్యాన్ సార్ నేను. సార్ తాగిస్తున్నారు. అందుకే పట్టుకున్నా ఈ రోజు December 31st నైట్ పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరూ తిరుగుతుంటారు. ఎవరిని వదలదు, అర్థమైందా? మందుతో అయితే 10,000 ఫైన్, బండి సీజ్ చేయడు, 2 నెలలు జైలు శిక్ష, అర్థమైందా? ఆగరా ఊదు. 30 వచ్చిందిరా. 30 రావడం సార్, వైన్ షాప్ నాకు ఏమన్నా తెలుసా? దీంట్లో 70% ఆల్కహాల్ ఉంటుంది అన్నాడు. 30 వచ్చిందంటే ఇంకా 40 ఎక్కడ పోయింది సార్? 40 ఎక్కడ పోయింది సార్? సీబుక్ తీ. నా దగ్గర సీబుక్ లేదు. మరి ఏముంది? ఫేస్బుక్ ఉంది సార్. ఫేస్బుక్ ఉంది సార్. అరే ఇంటి తీసుకెళ్ళి కూర్చోబెట్టు. ఏం చూస్తున్నారా? చీర చూస్తున్నా సార్. అదో అక్కడ ఉంది కదరా. ఎక్కడ? అరే ఎవరిని వదలదు, అర్థమైందా? ప్రతి ఒక్కరిని పట్టుకోవాలి, అర్థమైందా? నెక్స్ట్ ఎవడు వస్తున్నాడు చూడు. మీరా తాగావా? లేదు సార్, తాగడానికి వెళ్తున్నాను సార్. అంత వాసన వస్తుంది కదరా. అంటే ఇక్కడ అయిపోయింది, మళ్ళీ తెచ్చుకుందాని వెళ్తాను సార్. అరే తాగి బండి నడవడం తప్పు కదరా. అందుకే సంకలో పెట్టుకొస్తున్నాను సార్. వెళ్ళరా ఇప్పుడు. రే ఈ మిషన్ చూపించేది 500, అది కూడా ఎక్స్ట్రా చూపిస్తుంది అట్రా. ఇప్పుడు ఫైన్ కట్టరా. ఇక కట్టాను సార్, చెప్పండి. కూర్చోకడా. నెక్స్ట్ ఎవడొస్తున్నాడు చూడరా. సార్ అర్జెంట్ సార్, త్వరగా తీయండి సార్. ఏమైంది? అర్జెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి సార్. పేషెంట్ ఏడి? నేనే సార్. పేషెంట్ ఎక్కడ ఉండాలి కదా. అంటే తోయడానికి ఎవడు లేడని నేనే తోసుకుంటున్నాను సార్. ప్రాబ్లం ఏంటి? అందుకే గ్యాస్ సార్. ఎప్పటి నుంచి? ఈ రేట్లు పెరిగిన కాడి నుంచి. ఏ రేట్లు? అదే గ్యాస్ రేట్లు పెరిగిన కాడి సార్. సరే త్వరగా వెళ్ళరా. అక్కనా మందు కావాలా? తీసుకో, త్వరగా తీసుకో. నెక్స్ట్ ఎవడొస్తున్నాడు చూడు. సార్ ఆ హాస్పిటల్లో లేరు సార్ డాక్టర్లు. ఏమైంది? అంటే అది చెస్ట్ హాస్పిటల్ సార్. గ్యాస్ ప్రాబ్లం చూడరంట. పొట్టేట సైజ్ తగ్గింది కొంచెం. అంటే కొంచెం దారిలో వదిలేసాను సార్. సరే వెళ్ళు. సార్ అటు ఎవడో ఫుల్ గా తాగుతున్నాడు, ఆపేద్దాం సార్ అండి. వదిలేయా పర్లేదు సార్ అటు గట్టిగా తాగినట్టున్నాడు సార్. పర్లేదు వదిలేయా. ఏంటో వదిలేసేది? ఆపాలి కదా నన్ను తాగినోనే. తాగుపోతే యాక్టింగ్ కూడా చేయలేకపోతే నిన్ను అరెస్ట్ చేస్తాను నేను. సరే ఎలాగ నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఫైన్ కట్టు. దేనికి? తాగొచ్చే కదా, అడిగే కదా, అందుకనే. ఎంత? 4 వీల్ కి 1000 రా, 2 వీల్ కి 500. సరే 500 రాసుకోండి. కార్ రా 4 వీల్. 2 వీలే ఉన్నాయి సార్, చూపియండి 4 వీల్స్. ఏవో సైడ్ మిర్రర్స్ ఎవరా దీనికి? రూమ్ లో మిర్రర్ లేదని రూమ్ లో పెట్టాను సార్. ఈ పంచి కూడా రూమ్ లో పెట్టవలసింది, వరస్ట్ గా ఉంది. పెడితే మీరే స్టేజ్ మీద వేద్దాం బాగుందన్నారు. కూర్చో అడిగెళ్ళి. ఎవరు వస్తున్నాడు? నువ్వేంట్రా అటు తిరుగుతున్నావు? అక్కడ హాస్పిటల్ కూడా బంద్ చేస్తుంది సార్, స్టాక్ వచ్చింది. కాకరాడం ఏంటి? అదే గ్యాస్ మళ్ళీ పెరిగిపోయింది సార్, త్వరగా దించుకోవాలి సార్. సరే నువ్వు త్వరగా వెళ్ళు. రెండు కొత్త స్టాక్. వెళ్ళరా. ఏం చేస్తున్నారా నువ్వు? పొట్టలో గ్యాస్ పెరిగిందని చెప్పి పొట్ల ఎంత కమ్ముతున్నారా? 300 రూపాయలు సార్. క్వార్టర్ 100 రూపాయలే కదరా. బ్లాక్ లో 300 కొంటారు సార్. వీడికి పెద్ద పైన వేయాలి, నువ్వు కూర్చోరా. ఆగమ్మా. ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా? పక్కన గుళ్ళో రథం చేయించుకొని వస్తున్నాను సార్. సార్ నా కళ్ళు తిరిగి కొద్దిసేపు పడుకుంటాను లేపండి సార్. ఇది ఊదమ్మా సరే. ఓకే తాగలేదు నువ్వు. తాగలేదు సార్. నువ్వు బయలుదేరాలి. సార్ ఏంట్రా? దాన్ని అరెస్ట్ చేయండి, 10 లక్షలు ఫైన్ వేయండి దానికి. దేనికి 10 లక్షల ఫైన్? అది తాగలేదు కానీ నన్ను తాగేలా చేసింది, అది నా లవర్ సార్. ఇమ్ము నువ్వా? ఏ గుర్తుపడలేదా? చూడు సరే. ఓకే సార్ నేను వల్లే సార్, నాకు వేరే దాంతో పెళ్ళైంది. అది ఎలాంటిదో తెలుసా? నీకు పెళ్ళయిందా? అవును, 2 పిల్లలు, ఒకటి నీ పోలికే. నీకు వేరే వాళ్ళతో పెళ్ళి అయితే ఆ పోలికి ఎందుకు వచ్చారా? అంటే మనసులో నీళ్ళు తలుచుకునేవాళ్ళు సార్, అందుకే.
ఒక్కడ ఉన్నాడు లాస్ట్. దాని తర్వాత మేడమ్మ నువ్వంతా పక్కల నుంచో. ఇంకెవరున్నారా పట్టుకో. ఏంటి సార్ ఎందుకు ఆపారు? ఒకటి లేదేంట్రా? ఒకటి ఇప్పుడేంటి సార్, ఎప్పుడో లేదు సార్. నాకెందుకో డౌట్ వస్తుందిరా, బండిలో ఏదో ఉందని. పెట్రోల్ ఉంది సార్. ఈ పంచు నేను చిన్నప్పుడు చెడ్డీలు వేసుకుంటూ వేసాను, అందులో కొత్త ఏముందిరా? ఇప్పుడు నేను చెట్టు వేసుకోకుండా వేసాను, అది కొత్త కాదా? అది కొత్త కాదా? ఫస్ట్ నువ్వేరా ఫైన్ కట్టు. వదిలేడు డబ్బులు తీ. నా పిల్ల వచ్చేది ఆగరా ఏరా సార్, అదే నా పిల్ల సార్. పోపులు పెట్టి సరుకులు తమ్మంటే సరుకు తాగి ఇక్కడ పోలీసులు ఏంటమ్మా ఇంట్లో చూసాడు అలానే? మా మొగుడు పిల్లల మధ్యలో ఇట్లా చూసుకోమంటారు. ఆగు, అలా కొట్టకూడదు, ఆగు. నిన్ను కొట్టాలి, నిన్ను కొట్టాలి. కలిసిపోయారు మీ ఇద్దరు? లేదు. దీంతో తాగడానికి వెళ్ళి బయటకు వచ్చావు. లేదు, ఆగే. నాకు తాగడం అలవాట్లేదు. నాకు ఇద్దరు పిల్లలు పుడితే ఒక నీ పోలికని పుట్టింది. ఎలా పుట్టింది? ఎలా పుట్టింది? ఏ మందు పెట్టావు వేడికి? ఆగలేనియమా? మీ ఆయన తీసుకెళ్ళిపోమ్మా. ఓకే 500 సేఫా? సేఫ్. కరెక్ట్ టైంకి వచ్చా వెళ్దాం. ఏంట్రా ఈ ఐదులు సేవ్ చేయడం కోసం డ్రామా అంతా? అవును సార్. కృష్ణ గారు ఏం చేయమంటారు? వదిలేయమ్మా. ఓకే సార్, వచ్చేస్తాం మీ దగ్గరికి.